వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. ప్రజల కోసం ప్రజల పక్షం. ప్రభుత్వ జనరల్ దవాఖానా మహబూబ్ నగర్ లో సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ ఆసుపత్రిలో జనరల్ సర్జరీ విభాగం మరియు ఈఎన్టీ విభాగంలో జరుగుతున్న సర్జరీల గురించి తెలియజేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. కోటకదిర గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు గల లక్ష్మమ్మ కడుపు నొప్పితో ఆసుపత్రిలోని జనరల్ సర్జరీ విభాగంలో ఫిబ్రవరి 25, 2025న అడ్మిట్ అయినారు. జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలో ఆమెకు తగిన పరీక్షలు నిర్వహించి కడుపులో కంతి ఉందని గుర్తించారు. కాగా మార్చి 12, 2025 ఆమెకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి కంటిని తొలగించారు. ఆమె పూర్తిగా కోలుకొని ఈరోజు మార్చి 17, 2025 డిశ్చార్జ్ అవ్వబోతుంది. జనరల్ సర్జరీ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందం డాక్టర్ మాధవి అనెస్థీషియా విభాగాధిపతి వారి వైద్య బృందం, డాక్టర్ గాయత్రి అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ రహీం, డాక్టర్ జగన్, డాక్టర్ వంశీ, డాక్టర్ సాయి చరణ్, డాక్టర్ విజేత, అలాగే కరీంనగర్ జిల్లాకి చెందిన 42 సంవత్సరాల ఈశయ్య అనే వ్యక్తి చెవి ఇన్ఫెక్షన్తో ఈఎన్టీ విభాగంలో అడ్మిట్ అయ్యాడు. ఈఎన్టీ విభాగాధిపతి డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ నేతృత్వంలో రోగికి కావలసిన పరీక్షలు నిర్వహించగా చెవి వెనుకాల ఎముక భాగంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి అది బ్రెయిన్ వరకు వ్యాప్తి చెందిందని గుర్తించారు. అనంతరం మార్చి 12, 2025న అతనికి సబ్టోటల్ పెట్రోసెక్టమీ అనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సని ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహించారు. ఈఎన్టీ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య బృందం డాక్టర్ మాధవి అనెస్థీషియా విభాగాధిపతి వారి వైద్య బృందం, డాక్టర్ శ్రీకాంత్ అసోసియేట్ ప్రొఫెసర్, డాక్టర్ వైష్ణవి అసిస్టెంట్ ప్రొఫెసర్, డాక్టర్ రమేష్ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓటీ ఇన్ఛార్జ్ నర్స్. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ జనరల్ సర్జరీ విభాగంలో జరిగిన కంతి శస్త్రచికిత్స మరియు ఈఎన్టీ విభాగంలో జరిగిన సబ్టోటల్ పెట్రోసెక్టమీ శస్త్రచికిత్స విజయవంతం అయ్యిందని తెలిపారు. ఈఎన్టీ విభాగంలో జరిగిన సబ్టోటల్ పెట్రోసెక్టమీ శస్త్రచికిత్సకు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని, అలాంటి శస్త్రచికిత్సను ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఇలాంటి ఎన్నో అధునాతన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అందుబాటులో ఉన్నాయని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. యాక్చువల్గా ప్రెస్ మీట్ పిలవడానికి కారణము లాస్ట్ వీక్ మన జీజీహెచ్ హాస్పిటల్లో జనరల్ సర్జరీ విభాగము మరియు ఈఎన్టీ విభాగంలో మేజర్ సర్జరీస్ అయినాయి. ఒకటేమో జనరల్ సర్జరీలో కడుపులో కంతి ఉండే. ఆ కంతి ఎన్ని కేజీలు సార్? 3 to 4 కేజీ కంతిని కడుపులోకి వెళ్ళి ల్యాపరాటమీ చేసి డెలివరీ అంటే బయటికి తీయబడ్డది. ల్యాపరాటమీ. ఇంకొకటి పెద్దపల్లికి వెళ్ళి, కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి వెళ్ళి పేషెంట్ బై నేమ్ ఏసయ్య, 42 ఇయర్స్, డయాబెటిక్ పేషెంట్. ఆయన చెవి బొక్క ఎముక ఉంటుంది, టెంపరల్ బోన్ అంటాము, మొత్తం బాగా ఇన్ఫెక్టెడ్ అయింది. అది ఆల్మోస్ట్ ఆల్ స్కల్ బేస్ దాకా పాకింది. దీన్ని అంటారు మ్యాలిగ్నెంట్ ఆర్టరైటిస్ ఎక్స్టర్నా. మెడిసిన్స్ ఆడంతా ట్రై చేసినాడు. మెడిసిన్ వలన కూడా అది కంట్రోల్ కాలేదు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ కాకపోవడంలో ఇంకా నెక్స్ట్ ఆప్షన్ మనకు ఉండేది ఒకటి ఆపరేషన్. ఈ ఆపరేషన్ అంటాము సబ్టోటల్ పీట్రోసెక్టమీ అంటే లేటరల్ స్కల్ బేస్ సర్జరీ. ఈ ఆపరేషన్ అనేది చాలా అరుదైన ఆపరేషను. కోటి ఈఎన్టీ హాస్పిటల్లో మేము ఉండగా ఒక 4-5 చేసినాము. దాని తర్వాత బయట ఐ డోంట్ నో అబౌట్ కార్పొరేట్ హాస్పిటల్స్, కానీ మన కోటి ఈఎన్టీ హాస్పిటల్లో తర్వాతనే మన దగ్గర ఇది ఫస్ట్ హాస్పిటల్ వేర్ వీ హ్యావ్ డన్ సబ్టోటల్ పీట్రోసెక్టమీ. హ్యాపీ టు షేర్ ఫస్ట్ skull base surgery in Mahbub Nagar other than Koti ENT hospital. ఈ ఆపరేషన్ 4 to 5 అవర్స్ టైం పట్టుకుంది. మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం 4 o'clock అయింది ఆపరేషను. హై రిస్క్ ఆపరేషను, వితౌట్ అన్ఈవెంట్ఫుల్, ఈవెన్ చిన్న ప్రాబ్లం లేకుండా వీ హ్యావ్ డన్ వెరీ సక్సెస్ఫుల్లీ. హ్యాపీ టు మీ అందరికీ ఇన్ఫామ్ చేయడానికి పిలిచినాము. ఇదే ఆపరేషను బయట ప్రైవేట్లో మినిమం 10 lakhs, 8 to 10 lakhs అవుతుంది. కానీ మన దగ్గర అండర్ ఆరోగ్యశ్రీ ఫ్రీ కాస్ట్లో చేసినాము. ఈ పేషెంట్ ఫస్ట్ కోటి ఈఎన్టీ హాస్పిటల్కి పోయింది. దాని తర్వాత అక్కడ సంపత్ కుమార్ సార్ని అడిగినారు.
సార్ అంటే నా డబ్బా నేను కొట్టుకోకూడదని అక్కడ నా అడ్రస్ తీసుకొని మామనగర్కి వచ్చి వాలంటీర్గా మామనగర్కి వచ్చి అడ్మిట్ అయినాడు. నా స్పెషల్ థ్యాంక్స్. ఇవన్నీ ఇంత పెద్ద సర్జరీలు మన పాలమూరులో అవుతున్నాయి అంటే దానికి మెయిన్ ప్రధాన బిహైండ్ ఈజ్ అవర్ అనస్థీషియా టీమ్ హెడెడ్ బై డాక్టర్ మాధవి, డాక్టర్ సంజీవ్. వీళ్ళందరికీ మా హైదరాబాద్ అనుభవం అంటే ఉస్మానియా కోటి ఈఎన్టీ హాస్పిటల్ పనిచేసిన అనుభవం ఉన్నది. బ్రహ్మాండంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఏమి లేకుండా బ్రహ్మాండంగా ఇన్ని పెద్ద పెద్ద సర్జరీలకు వాళ్ళ సహకారం చాలా ఏమంటారు సార్, వాళ్ళ సహకారం చాలా ఇస్తున్నారు. సో దట్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ రిగార్డింగ్ దీస్ 2 cases యాజ్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్ రిగార్డింగ్ ద జనరల్ సర్జరీ డాక్టర్ సునీల్ విల్ టెల్. 45 years లక్ష్మమ్మ అనే పేషెంట్ కోటకదర నుంచి వచ్చింది మన దగ్గరికి. అయితే పేషెంట్కు ఒక అరుదైన కంతి ఉందని చెప్పి మనకు రిపోర్ట్స్లో ఇవ్వడం జరిగింది. యూజువల్గా పేగులు ఏవైతే ఉంటాయో చిన్న పేగుకు దాని మధ్యలో కంతి అనేది ఒకటి తయారవుతుంది. ఈ కంతిని రిమూవ్ చేసే దాంట్లో చాలా మటుకు 99% కేసెస్లో ఏమవుతుందంటే రక్తం సరఫరా వెళ్ళిపోయి పేషెంట్కు పేగులని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేసి అనస్టమోసిస్ అంటారు. సో అటువంటి ప్రక్రియ అవసరం అవుతుంది అనుకొని మేము ఓపెన్ చేసినాము. దగ్గర ఒక 3 కిలోల వరకు ఉన్నది ఈ కంతి. ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా ఆ సర్జరీ మేము జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే ఫినిష్ చేసేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం మేము. యూ కెన్ టేక్ ద వీడియో ఆఫ్ ది పేషెంట్. చెప్పుమా. ఇది టెంపరల్ బోన్ రిజెక్షన్, లేటరల్ టెంపరల్ బోన్ రిజెక్షన్ అని రేర్ కేస్, చాలా తక్కువ చేశారు. అక్కడ ఎక్కడో చూపించుకొని ఇక్కడికి వచ్చాడు. మేము జనరల్ అనస్థీషియా ఇస్తాం. సో ఇది 4 to 5 hours ప్రొలాంగ్ సర్జరీ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ కూడా ఏదన్నా ప్రాబ్లం. అండ్ వీళ్ళు ఎప్పుడైనా టెంపరల్ బోన్ మోస్ట్లీ బ్రెయిన్ అటాచ్డ్ అయ్యి ఒక మెంబ్రెయిన్ దగ్గర డ్యూరా దగ్గర ఉంటుంది కాబట్టి అది బ్రీచ్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్, పెరి ఆపరేటివ్ మానిటరింగ్ ఫర్ సచ్ కేసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ అదే మళ్ళీ ఇంతసేపు సర్జరీ అయిన తర్వాత వీళ్ళకి మనం జనరల్ అనస్థీషియా నుండి బయటికి తెచ్చేటప్పుడు బ్రాంకోస్పాజమ్ అలాంటి కాంప్లికేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అటువంటిది ఏం జరగకుండా పేషెంట్ రికవరీ వాస్ హాస్పిటల్కి వస్తే కంతుందమ్మా కడుపులో గడ్డ అనేది సారులు అంటే సారులు మంచిగానే చేసిండ్రు. సారులు ఆపరేషన్ మంచిగా చేసి మంచిగానే చూసిండ్రు. మంచిగా మందులు గిందులు మంచిగా ఇచ్చిండ్రు. సారులు మంచిగానే చేసిండ్రు, మంచిగా చూసిండ్రు. పాపం మంచిగా వెళ్తాను సారులు. కడుపులో ఉన్నప్పుడు నీకు ఎట్లా ఉండదు? కడుపులో ఉన్నంటే ఇట్లా ఏందా మెకిలి అనుకున్నా నేను. మెకిలి అనుకొని అట్లే ఉన్నాను. ఇది తిన్నప్పుడు నువ్వు ప్రైవేట్ హాస్పిటల్కి ఏమైనా పోయినావా? ఎంత డబ్బులు? నేను ఓన్లీ చూసుకోలేదు. అది ఏందో మెకిలే అని గోళీలు చేసుకుంటుంటే ఒక సూది వేసుకుంటుంటే అంతేగా. ఎట్లా ఉంది ఇప్పుడు ట్రీట్మెంట్ చేసి? మంచిగా పేరు అలవలపాటి ఐసయ్య. నేను పెద్దపల్లి జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. నా కుడి చెవు బాగా విపరీతమైన అది ఎక్కడ చూయించుకున్నా కూడా ఆపరేషన్ కాదన్నారు. ఇక్కడ సార్ ద్వారా ఇక్కడికి వచ్చి ఈ ఆపరేషన్ చాలా పెద్ద ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ నాకు సక్సెస్ఫుల్గా చేయించుకోవడం జరిగింది. ఏమైంది మీకు? ఈ చెవు నొప్పి, చెవు ఇన్ఫెక్షన్. ఎప్పుడైంది ఆపరేషన్? ఎప్పుడైంది ఆపరేషన్? బుధవారం రోజు అయింది. మంచిగా ఇప్పుడు వినిపిస్తుందా? ఉంది కదా. ఎవరు చేసారు ఆపరేషన్? సార్ ధన్యవాదాలు చెప్పు. సార్ ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఆపరేషన్, రిస్క్ తీసుకొని ఆపరేషన్ చేశాను. ఆపరేషన్కి ముందు నాకు మూతి వంకర పోవచ్చు, లేకపోతే ఇంకా అంతకుముందు ఎక్కడ చూపించుకున్నా? ప్రమాదాలు జరగవచ్చు. ఆపరేషన్కి ముందు అంతకుముందు కరీంనగర్లో చూపించుకున్నా, హైదరాబాద్లో చూపించుకున్నా, ఇక్కడికి రావడం జరిగింది సార్. ఓకే, ఇక్కడ సక్సెస్ అయింది నీకు ఆపరేషన్? చాలా బాగుంది, పనితీరు బాగుంది, వర్కర్స్ అంతా చాలా బాగా చూసుకుంటున్నారు, సిస్టర్లు బాగా పనిచేస్తుంది, అంతా బాగుంది.
హాస్పిటల్ ప్రైవేటు హాస్పిటల్ ధీటుగా ఉంది సార్, చాలా బాగుంది. ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగినందుకు ఈ హాస్పిటల్ వర్కర్స్కు, డాక్టర్ సార్కు అందరికీ నా ధన్యవాదాలు.